మన స్కూల్స్ భవిష్యత్తును మార్చే శక్తి మనందరిలోనూ ఉందని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం విద్యాంజలి 2.0 గురించి మాట్లాడుకుందాం. ఇది మనలాంటి వాళ్లను నేరుగా క్లాస్ రూమ్స్తో కనెక్ట్ చేసే ఒక అద్భుతమైన ప్రభుత్వ కార్యక్రమం. అసలు ఏంటిది? ఎలా పనిచేస్తుంది? చూద్దాం రండి. అవును, దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. అదేంటంటే, మన పాఠశాలల అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వం బాధ్యతే కాదు, అది మనందరి బాధ్యత. అందుకే విద్యాంజలి 2.0 అనేది విద్యారంగంలోకి సమాజ భాగస్వామ్యాన్ని తీసుకురావడానికి ఒక కొత్త దారి చూపిస్తోంది. మనలో చాలామందికి స్కూల్స్కి ఏదైనా హెల్ప్ చేయాలనిపిస్తుంది కదా, కానీ ఎక్కడ మొదలుపెట్టాలి, ఎవరినడగాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలాంటి ప్రశ్నలతోనే ఆగిపోతాం. విద్యాంజలి 2.0 సరిగ్గా ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికే వచ్చింది. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో చూద్దాం. ముందుగా విద్యాంజలి 2.0 అంటే ఏంటి, ఆ తర్వాత దీని వెనక ఉన్న జాతీయ లక్ష్యమేంటి, అలాగే మనం ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఆ ప్రాసెస్ ఏంటి, రూల్స్ ఏమున్నాయి, చివరిగా దీనివల్ల సమాజానికి కలిగే మేలేంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ పాయింట్, అసలు విద్యాంజలి 2.0 అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒకవైపు సహాయం చేయాలనుకునే మనలాంటి వాళ్ళు, మరోవైపు ఆ సహాయం అవసరమైన స్కూల్స్, ఈ రెండింటినీ కలిపే ఒక బ్రిడ్జ్ లాంటిదనమాట. అసలిందులో భలే విషయమేంటంటే, వాలంటీర్ అవ్వటానికే ఎలాంటి పెద్ద పెద్ద అర్హతలక్కర్లేదు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి అయినా, ఒక హౌస్ వైఫ్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, చివరికి ఆ స్కూల్ పాత విద్యార్థి అయినా సరే, ప్రతి ఒక్కరి నైపుణ్యానికి ఇక్కడ విలువుంటుంది. సరే, మరి ఈ ప్రోగ్రాం కేవలం ఒక ఆన్లైన్ పోర్టల్ మాత్రమే కాదు. దీని వెనుక ఒక పెద్ద జాతీయ లక్ష్యముంది. దాని గురించిప్పుడు చూద్దాం. ఈ విద్యాంజలి 2.0 అనేది ఎక్కడినుంచో ఆకాశం నుంచి ఊడిపడలేదు. మన దేశ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నుంచి పుట్టిన ఒక కీలకమైన ఆలోచన ఇది. విద్యాశాఖ మంత్రి చెప్పినట్టు దీనిలో ఉన్న గొప్పదనమేంటంటే, పౌరులు తమ సమయాన్ని, స్కిల్స్ని స్కూల్స్కి ఎలాంటి ఖర్చు లేకుండా అందించగలగడం. ఇది నిజంగా ఒక నిస్వార్థ సేవకు పిలుపు. సరే, ఇదంతా బానే ఉంది, కాని ప్రాక్టికల్గా మనం ఎలా సహాయపడగలం? విద్యాంజలి మనకు 2 క్లియర్ ఆప్షన్స్ ఇస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో బేసిక్గా 2 రకాలుగా హెల్ప్ చేయొచ్చు. ఒకటి, సర్వీస్ రూపంలో, అంటే మన సమయాన్ని, మన స్కిల్స్ని పిల్లలతో పంచుకోవడం. 2, మెటీరియల్ రూపంలో, అంటే స్కూల్కి అవసరమైన వస్తువులను ఇవ్వడం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే, ఇందులో ఎక్కడ డబ్బు ప్రమేయం ఉండదు. అంతా సేవా రూపంలో. ఉదాహరణకు, ఎవరైనా లెక్కల్లో బాగా ఎక్స్పర్ట్ అనుకోండి, వాళ్ళు పిల్లలకి సహాయం చేయొచ్చు. యోగా తెలిసిన వాళ్ళు వాళ్ళకి హెల్త్ లెసన్స్ చెప్పొచ్చు. లేదా తమ ఉద్యోగ అనుభవంతో పిల్లలకి కెరీర్ గైడెన్స్ ఇవ్వొచ్చు. ఇలా ఎవరికి తోచిన రంగంలో వాళ్ళు సహాయపడొచ్చు. నిజంగా అవకాశాలకు అస్సలు హద్దే లేదు. ఇక వస్తువుల విషయానికి వస్తే చూడండి, ఒక క్లాస్ రూమ్కి కావలసిన చిన్న వైట్ బోర్డ్ కావచ్చు, లేదా లైబ్రరీకి కొన్ని పుస్తకాలు కావచ్చు, పిల్లలు ఆడుకోవడానికి స్పోర్ట్స్ కిట్స్, ఇలా స్కూల్కి ఏది అవసరమైతే అది మనం అందించొచ్చు. ఇంత మంచి కార్యక్రమంలో మనం ఎలా భాగం కావాలి? ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడం దగ్గర్నుంచి స్కూల్కి వెళ్లే వరకు ఆ జర్నీ ఎలా ఉంటుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్, అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఫస్ట్ విద్యాంజలి పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మనకు దగ్గర్లో ఉన్న స్కూల్స్ ఏమున్నాయో సెర్చ్ చేయాలి. వాళ్ల రిక్వెస్ట్లు చూసి మనం చేయగలిగేదానికి అప్లై చేయాలి. అప్పుడు స్కూల్ వాళ్లే మనల్ని కాంటాక్ట్ చేస్తారు. అంతా మాట్లాడుకున్నాక మనం అనుకున్న సహాయాన్ని అందించడమే. సరే, ఇప్పుడు కొన్ని ముఖ్యమైన రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ ప్రోగ్రాం సక్రమంగా అందరికీ సేఫ్గా జరగడం చాలా ముఖ్యం కదా. సో ఆ గైడ్లైన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ కొన్ని బేసిక్ రూల్స్ గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిది, ఇది కంప్లీట్గా వాలంటరీ సర్వీస్, అంటే డబ్బు ప్రసక్తే ఉండదు. రెండోది, ఇది ఉద్యోగం కాదు, కేవలం సేవ మాత్రమే. ఇక చివరిగా, వాలంటీర్లు ఎప్పుడూ ప్రొఫెషనల్గా, చాలా బాధ్యతగా ఉండాలి. అయితే ఇది వన్ వే ట్రాఫిక్ కాదు. అంటే వాలంటీర్లకే కాదు, ఈ భాగస్వామ్యంలో స్కూల్స్కి కూడా కొన్ని ముఖ్యమైన బాధ్యతలుంటాయి. వాలంటీర్ల వివరాలను సరిచూడటం, క్లాస్రూంలో పిల్లల సేఫ్టీని చూసుకోవటం వాళ్ల డ్యూటీ. సరే, మనమిక ముగింపుకొచ్చేస్తున్నాం. ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఈ కార్యక్రమం యొక్క అసలైన పవరేంటో ఒక్కసారి గుర్తుచేసుకుందాం. చూడండి,
ప్రతి చిన్న సహాయం కూడా చాలా విలువైనది. ఒక్కో వాలంటీర్ మన ప్రభుత్వ పాఠశాలల్నే కట్టడానికి వేసే ఒక్కో ఇటుక లాంటివాళ్లు. ఇలా అందరూ కలిస్తేనే కదా ప్రతి విద్యార్థికి ఒక మంచి భవిష్యత్తును మనం ఇవ్వగలుగుతాం. ఈ విషయాన్ని ముగించే ముందు ఒక ప్రశ్నతో ఆగుదాం. విద్యార్థుల జీవితంలో ఒక చిన్నపాటి మార్పు తీసుకురావడానికి మన దగ్గరున్న ఆ ప్రత్యేకమైన నైపుణ్యంగాని వనరుగాని ఏమయ్యుంటుంది? ఒక్కసారి ఆలోచించండి.